నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఒక క్రైమ్ సెన్సేషనల్ స్టోరీలాగా అనిపిస్తుంటుంది మనకి కేతన్ అగర్వాల్ న్యూస్ వింటున్నప్పుడు. ఇది ఒక సినిమా స్టోరీలాగా అనిపిస్తున్నా సరే, నిజంగా జరిగిన ఇన్సిడెంట్ రోజుకు ఒక అప్డేట్ వస్తుంది మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఈరోజు జరిగిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఏంటంటే తను ప్రెగ్నెంట్ అని బయటపడింది. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు చల్లసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజుకు ఒక న్యూస్ అప్డేట్ బయటకు వస్తుంది సార్ కేతన్ అగర్వాల్ డెత్ న్యూస్ గురించి. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్న ప్రకారంలో ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తేలింది. ఇలాంటి దారుణమైన హత్య ప్లాన్ చేసుకొని మరి 3 years తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న ఆవిడ లేటెస్ట్ అప్డేట్ గురించి మీరేం చెప్తారు సార్? దురదృష్టం ఏంటంటే ఇలాంటి దుర్మార్గకరమైన కార్యక్రమాల మీద మాట్లాడడం అవసరమే దురదృష్టం అండి. కానీ ఇదేమీ కొత్త కాదు. కాకపోతే ఈ ఆస్తి కోణం ఇంత దుర్మార్గమైన ఇవన్నీ రావటం వల్ల మీరు చూసుంటారు. విజయనగరంలో ఎలా జరిగిందో, భర్తనే ఏ విధంగా చేసిందో, అలాగే అస్సాంలో కామాక్షి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ మిగతా చోట్ల తీసుకెళ్ళినప్పుడు హనీమూన్లో ఏం చేశారు వీటితో కలిపి. ఇప్పుడు దీంట్లో ఈ విషయంలో చూసుకుంటే మీరు ఇంతకుముందు మాట్లాడతా మహిళలు చేయటం ఆశ్చర్యకరం. ఎందుకంటే మహిళ ఒక తల్లి స్వరూపిణి, ప్రతి మహిళ కూడా. మిగతా వాళ్ళు వేరు, తనలో ఉండే దయార్థ హృదయం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళని నేను బ్లేమ్ చేస్తాను కాదు అనేది సహజమైన ఒక మనం అర్థం చేసుకోవచ్చండి. అది అందువలన ఎక్కువ ఇలా చేశారా మహిళలు కూడా, అంటే పూజలు చేసే పండితులు కూడా ఇలా చేశారని ఆశ్చర్యం ఎలా వస్తుందో అలాగే మహిళలు అనేది తప్ప. ఈ దీంట్లో ఆవిడొక్కడు జనం ఏం చేస్తున్నారు, ఆవిడొక్కనే టార్గెట్ చేస్తున్నారు. ఆ పక్కన ఆ దుర్మార్గుడు కూడా ఉన్నాడు కదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అంటే ఒక మగవాడి సహకారం కూడా ఉంది కదా. దో షీఈ్ మెయిన్ కల్ప్రిట్ అనుకోండి. కానీ ఇవాళ నేను సమాజం 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి ఈ విషయం గురించి మాట్లాడితే, రెండోది మన మీద మాట్లాడే సెన్సేషన్ గురించి కాదు, సమాజం గురించి కూడా మాట్లాడాలి. షూర్ సార్. ఇవాళ ఏం జరుగుతుందంటే, అంటే ఈ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ తల్లి నిజంగా కనుక చేస్తే అమ్మాయి తల్లి ఆ అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి అది షీఈ్ ఫౌండ్ గిల్టీ, అక్కడి నుంచి తోసి చంపేయండి అని చెప్పి వాళ్ళ తల్లి చెప్పింది. అమ్మాయి అలా అంది, వాళ్ళ మదర్. అవతల అబ్బాయి కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ చెప్తే వీళ్ళకి తెలుసుంటే చేయకూడదు కదా. కనీసం అమ్మాయి పెళ్ళి మేమేం బాధపడం, కుటుంబం పొరుగు కంటే కుటుంబం పొరుగు అని అమ్మాయి కలరిస్తున్నట్టుంది మంచి. కానీ ఇంతకన్నా దారుణమైన కుటుంబం పొరుగు పోయిన జీవితాన్ని వాళ్ళు ఎంతమంది కుటుంబాలు పొరుగులు పోయినాయి తెలుసా? ఆవిడ మీకు షీఈ్ రన్నింగ్ ఏ బేకరీ. ఎవరు గోయల్ ఫ్యామిలీ, అందులో ఈవిడ షీఈ్ రన్నింగ్ ఏ బేకరీ. ఆ అబ్బాయి రన్ చేసేది, వీళ్ళ లవర్ చేతన్ రన్ చేసే డ్రై ఫ్రూట్స్. ఆ డ్రై ఫ్రూట్స్ బేకరీలో ప్రొడక్ట్స్లో వాడతారు అనుకోండి, డిఫరెంట్ విషయం. అవతల ఉన్న కేతన్, ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం కూడా నాశనం అయిపోతుంది కదా 100%. ఈ అమ్మాయి కుటుంబం తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదు కదా. తోబుట్టువులు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ తర్వాత అబ్బాయి జీవితాంతం వాళ్ళ ఎంత బాధ, అందరూ ఏమైనా సానుభూతిని తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. చాలాసార్లు మనం కూడా విషాదం జరిగినప్పుడు సానుభూతి తట్టుకోలేం కదండి. అందుకని ఈ నేపథ్యాలన్నీ చూసుకుంటే మాత్రం ఒక సామాజిక సోషల్, అంటే సమాజం ఈ విధంగా డ్రైవ్ చేస్తుంది అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను సమాజాన్ని కొన్నిసార్లు, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నిజంగా కనుక బాగలేకపోతే చెప్పేసేయాలి. ఆ అబ్బాయి రూపురు నచ్చకపోతే అంటే ఆస్తి. ఇంకోటి కూడా చెప్తున్నారు లేటెస్ట్గా నిన్న ఆ అబ్బాయి దగ్గర, తన కాబోయే ఫేన్సీ దగ్గర 1 కోటి రూపాయలు వీటికి తీసుకుని వీళ్ళు ఇచ్చిందని. అంటే రోజుగా 100 వస్తూ ఉంటాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. లేటెస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 34 నిమిషాలు హత్యకు ముందు, దానికి ముందు ఎలా చేయాలి రెక్కి కూడా నిర్వహించారంట. అంటే స్కూటర్ మీద వెళ్ళారంట. టోల్ బూత్లో స్కూటర్ అంటే పక్క నుంచి రికార్డు ఉండదు కాబట్టి టోల్ బూత్లను అవాయిడ్ చేయడానికి వెళ్ళి రెక్కి నిర్వహించారు, ఎలా తొయ్యాలి ఎలా చేయాలని. ఇది ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ యాక్టివిటీ. ఎందుకంటే చాలా బాధాకరం అండి. ఆ అబ్బాయిని చూస్తే నిజంగా అబ్బాయి విగ్గు చూస్తే ఇది ఆ విగ్గు చూసి విగ్గు లేనాలని తోసేస్తారా? ఇదంతా ఆర్టిఫిషియల్గా నేను చెప్తున్నాను. ఈ సౌందర్య సాధనాల మీద వచ్చిన తర్వాత వచ్చిన కాన్సన్ట్రేషను మనుషుల్లో ఉన్న లోపల చూస్తే ఆత్మ సౌందర్యం చూసేది లేకుండా తగ్గిపోతుంది. ఇంకోటి సమాజాన్ని కూడా నేను అంటే ఈ ఒక్కదాన్ని కాదు, మిగతాది ఫస్ట్ నేను ఇలాంటి చర్యల్ని ఖండిస్తా. ఇది పంచ పద్ధతి కాదని చెప్తూ సమాజం నేను ఒకటి అడుగుతా ఉన్నానండి. తల్లిదండ్రులు ఇప్పుడు ఈ 2 కూడా
ఈ గోయల్ గారు లేదా అగర్వాల్ గారు ఇది మార్వాడి ఫ్యామిలీస్. అవును, ఈ దేశంలో అత్యధికమైన సంపన్నులు ఏ ఫ్యామిలీ అంటే అగర్వాల్ ఫ్యామిలీ దేశం మొత్తం మీద. Yes. ఇది మార్వాడి. వీళ్ళందరూ రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడి ప్రాంతం నుంచి చెందిన వాళ్ళు. ఇవాళ దేశాన్ని శాసిస్తాను. నెక్స్ట్ గుజరాతీ మార్వాస్ గూగుల్లో కూడా చూడొచ్చు సార్, టాప్ మోస్ట్ ఫ్యామిలీస్ ఇన్ అని ఇండియా. వస్తుంది. గోయల్ ఆల్సో అందరు టాప్ 10లో ఉంటుంది వీళ్ళు. అందుకని వీళ్ళ ఫ్యామిలీస్లోనండి పెద్దలంటే గౌరవంతో పాటు మీరు చూడండి, మిగతా మన తెలుగునాట అంత జరగదు. ఎవరైనా పెద్దవాళ్ళు కనపడగానే కాళ్ళకి నమస్కారం పెడతారు. అంటే కొంతమంది గుమా వ్యాపారులు ఉంటారు, కాళ్ళు ఎగేస్తారు, వేరే సంగతి. కానీ వీళ్ళు కాళ్ళకి నమస్కారం పెడతారు, పెద్దలను గౌరవిస్తారు. తల్లిదండ్రులు జాయింట్ కుటుంబాలు ఉంటాయి. లెక్కలేని చూసుకున్నా తల్లి ఉమ్మడి కుటుంబం చాలా అద్భుతంగా వీళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. ఆ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అనేది చాలా చాలా చక్కగా ఉండి గౌరవించే ఒక ఉమ్మడి కుటుంబాలు. ఆ గౌరవం నానమ్మ వీళ్ళందరూ ఉండి ఏమో బాగున్నారు, అందరూ ఆశీర్వాదం తీసుకుని పొద్దున్న అందరూ ఉండే ఒక గొప్ప సంస్కృతి ఉంటుంది. ఆఫ్ కోర్స్ కమర్షియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది మొత్తం దీంట్లో, ఇప్పుడు అంటే వీళ్ళల్లో కమర్షియలైజేషన్ మీద పెరిగిన దాంట్లో కుటుంబ వ్యవస్థ మీద పెట్టట్లేదు. వాళ్ళు అంటలేదు, మొత్తం సొసైటీ. వీళ్ళు ఎలా ఉంటే మిగతా సొసైటీ అంటే వీళ్ళు ఏమో ఆదర్శంగా తీసుకుని అంటలేదండి. కానీ మిగతా సొసైటీ ఉంది. ఇవాళ యూ గో టు హైదరాబాద్, బెంగళూరు అండ్ ముంబై అండ్ ఇవాళ ఒక విలువకి అంటే ప్రేమ తప్పు కాదు, ప్రేమ పేరిట విచ్చలవిడితనం దుర్మార్గం. ఈ బెంగళూరు అనుకుంటున్నాం, ఢిల్లీ అనుకుంటున్నాం, హైదరాబాద్లో ఎన్ని వందల కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయండి. అంటే ఒక 2-3 రోజులు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవితం సాగించడం అంటే అన్ని సందర్భాల్లో శారీరకంగా చెప్పలేము. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటికి వెళ్తుంటాం. వాళ్ళు ఈ సంఘర్షణలు ఎప్పుడైనా పిల్లలు అసలు సొసైటీ ఏమవుతుంది? మా లిబరేషన్ మా ఇష్టం అంటే వాళ్ళు మొదలు పెడతారు, మా ఇష్టం అంటున్నారు. సొసైటీని ఎందుకు రూపొందించుకున్నారు అసలు? వాళ్ళ పెళ్ళిళ్ళు ఎందుకు? మృగాల్లాగా ఇంతకుముందు జీవించవచ్చు కదా. అంటే దానికి లిబర్టీ తీసుకోండి, కష్టం. కానీ అది వేర్ ఇస్ ద కామా ఫుల్ స్టాప్ కూడా లేకుండా వెళ్ళిపోయిన సందర్భాల్లో అంటే ప్రేమ నేను తప్పని అంటలేదండి. డెఫినెట్గా అద్భుతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ అజరామరం, అసలు క్వశ్చన్ లేదు. అక్బర్ సలీం అనార్కలి కథలు నాకు అక్కర్లేదు. కానీ దేవికా రాణి రోరిచ్ అని చూసుకోవాలి. ఒక అద్భుతమైన దేవికా రాణి సినిమా యాక్ట్రెస్ని ఒక రష్యన్ పెయింటర్ వచ్చి అన్నీ వదులుకుని తోతంగుడి ఎస్టేట్లో 90 ఏళ్ళు బతికారు. అందరూ అద్భుతమైన ప్రేమ కథ. అన్నీ వదిలేసి, అన్ని అంతరాలు వదిలేసి తన ఆ రష్యా వాళ్ళు రమ్మని వెళ్లకుండా అద్భుతం కదా. అందుకని దానికి ఏమి కులం మతం ఏమి అడ్డురావు. కానీ ఈ సొసైటీలో ఏమవుతుందంటే డబ్బుకు ప్రాధాన్యత పెరగటం, తల్లిదండ్రుల్లో ఇద్దరు కూడా వర్క్కి వెళ్ళటం, నేను తప్పట్టను. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, తల్లిదండ్రులు ఇద్దరన్నా తాత తండ్రి రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఉంటారు కదా, అది వాళ్ళతో మనం ఎప్పుడు చేదస్తాం కాదు. ఇది చేదస్తాం వాళ్ళు ఉంటారు, 5% తిక్కల వాళ్ళు ఉంటారు, వదిలేండి 10%. వీళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు? క్రష్లో పెడతారా? ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెడతారా? పొద్దున వదిలిపెట్టి రాత్రి నువ్వు తీసుకొని దెబ్బలాడుకుంటారా? ఎందుకని ఉమ్మడి కుటుంబాల్లో మైనస్ ఉన్నాయి, ప్లస్లు కూడా ఉన్నాయి కదా. పాత డేస్లో మగవాళ్ళు బయటికి వెళ్ళి పని చేసేవారు, లేడీస్ ఉండేవారు. లేడీస్ ఇంట్లో ఉండమని అన్నాను. కానీ రేపు పొద్దున సమాజ వ్యవస్థ ఎలా తయారవుతుంది? వీళ్ళకి విలువలు నేర్పుతారంటే మనం మోరల్ పోలీసింగ్ ఏం పెట్టక్కర్లేదు. చాలా అంటే ఈ డబ్బు కోసం కూడా జరిగింది కాదు ఇది. అసలు ఈవిడ కేవలం అపియరెన్స్ చూసే జడ్జ్ చేస్తుంది కదా సార్. అపియరెన్స్ మీకు ఏం అపియరెన్స్ ఉంటుంది కానీ ఆవిడ హెయిర్ బాల్డ్ హెడ్ ఉందని చెప్పేసి, తర్వాత విగ్ పెట్టుకున్నాడని చెప్పేసి ఇవన్నీ ఇచ్చే తర్వాత కహానీస్ అని ఉంటుంది. అమ్మాయి అతని ప్రేమలో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అతను మగవాడి పాత్ర కూడా ఉంటుంది దాంట్లో. అతను వద్దని చెప్తే ఏమవుతుంది? ఇబ్బంది కదండి. అతను కూడా బ్లాక్మెయిల్ చేశాడు చెప్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటి సార్? అమ్మాయి ప్రెగ్నెంట్ అంటున్నారు. గ్రేప్వైన్ కమ్యూనికేషన్ ఒక హిందీ ఛానల్ ఒకటి, హిందీ వార్తా సంస్థ ఒకటి ఇచ్చింది. సరే ఏమో ఏదైనా సరే ఇంత దుర్మార్గాన్ని ఇదొక గుణపాఠంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఏదో మనం ఇక ఎవరి తీసుకెళ్ళినా గన్మలు తీసుకెళ్తున్నారంట అబ్బాయిలు, లేకపోతే అమ్మాయికి బెల్ట్ వేసుకుంటున్నారంట. చెప్తున్నాను, అంతా వ్యంగ్యంగా మీమ్స్ అట్లా వస్తున్నాయి. భయంకరంగా వీడియోలు షూట్ చేసి కూడా పెడుతున్నారు, లక్షల మంది చూస్తున్నారు. ఇది వ్యంగ్యంగా అనిపిస్తుంది. వ్యంగ్యం లోపల ఒక బాధాకరమైన హృదయం ఉంటుంది. ఒక మనుషుల మధ్యన ప్రేమలు చచ్చిపోవడానికి ఆర్టిఫిషియల్ పువ్వుల్లో, అసలైన పువ్వుల్లో ఆస్వాదించకుండా ఆర్టిఫిషియల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రపంచం కల్మషంతో కూడిన మనసులతో బయట మాట్లాడేది, లోపల మాట్లాడేది ఒకటి హిపోక్రసీ అంటారు. ఇప్పుడు ఓవరాల్గా అమ్మాయి జీవితం ఏంది సార్? జీరో. ఆ అమ్మాయి జీవితం కాదని ఇంతకుముందు ఇప్పుడు ఢిల్లీలో అమ్మాయి జీవితం ఏమైంది? బెయిల్లో వచ్చేసింది. ఇంకొక అమ్మాయి కూడా బెయిల్లో ఉంది ఇప్పుడు. అందుకని కంటిన్యూ శిక్ష వేయకపోతే ఇదే ప్రాబ్లం.
నేను ఏమో మళ్ళీ బయటకు వస్తాను, నిన్న పశ్చాత్తాపం ఉందా లేదా అమ్మాయి ఏమవుతుందో నాకు తెలియదు కానండి, ఎప్పుడు కూడా స్టెన్ యాక్షన్స్, చాలా గట్టి యాక్షన్స్ ఉండాలి దీనికి, అటు కానీ ఇటు కానీ. ఒక భార్యని కట్టం తీసుకురామని చెప్పి ఇంకా కొట్టి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకి అంటే అండర్ 7 years ఒకటి ఉందనుకోండి యాక్టు 304 కానీ మిగతా చెప్తున్నాను వెరీ క్లియర్గా. సమాజం పట్ల, విలువల పట్ల పడిపోతున్న దానికి ఒక తార్కాణం ఇలాంటిది. ఇది ఒక్కటే మీ స్టే ఇన్సిడెంట్ కాదు, ఇది 100 ఇన్సిడెంట్లు ఉన్నాయి, 1000 ఇన్సిడెంట్లు ఉన్నాయి. కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని బయటికి రాకపోవచ్చు. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, నేను చాలా కాలం నుంచి చెప్తున్నానండి, 8వ తరగతి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నాళ్ళు ప్రయత్నించి విజ్ఞాపన కూడా ఇచ్చాం. మిగతా ప్రభుత్వం కెరీర్ కౌన్సిలింగ్కి లేకపోతే నైతిక విలువల గురించి ఒక క్లాస్ సబ్జెక్ట్ పెట్టాల్సిందే. అంటే నువ్వెవడరు మాకు చెప్పడానికి, మేవర్ల పోలీసింగ్ చేస్తాం. ఖచ్చితంగా ఇవాళ సిచ్యుయేషను, ఇవాళ అనంతమైన వాట్సాప్ థమ్సప్లతో పాటు ఇది చేతికి ఇచ్చారు, చిన్నపిల్లలకి ఆ ట్యాబ్లు ఇచ్చారు. ఇది ఫ్రీ, అప్పుడేదో రెస్ట్రిక్షన్స్ కూడా లేవు, ఫ్రీ. అంటే అంతులేని ప్రపంచం అంతా చేతిలోకి వచ్చింది, లిమిటేషన్స్ లేవు దీనికి. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చేయటం వల్ల పిల్లల చేతులకు డబ్బులు వచ్చినాయి. వాళ్ళు ఎలాగన్నా అంటే వాళ్ళు మానిటర్ చేయడానికి కూడా లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. ఇంతకుముందు ఇంకోటి మీరు చూస్తుంటే హైదరాబాద్లో ఒక స్టేజ్ దాటిన వాళ్ళందరికీ డిటెక్టివ్లో పేర్లు ఎందుకని డిటెక్టివ్ సర్వీసెస్ ఇస్తున్నారు. ఎలా ఉంటుంది ఏంటని రిపోర్ట్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళలో నుండి ఎవరన్నా అబ్బాయి మంచాడు లేదా, ఏం చేస్తున్నాడు, ముందు కూడా పడిపోయి అన్నీ 6 నిమిషంలో వచ్చేస్తాయి రిపోర్ట్లు. పల్లెటూరులో అయితే మొత్తం దేశ చరిత్ర రాయమంటే జీవ చరిత్ర రాసేస్తారు, మామూలుగా జీవ చరిత్ర రాసేస్తారు. అక్కడ పట్టణాల్లో కొంత ఉంది, కానీ వాళ్ళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు తెలియదు ఎవరేంటో కూడా. అంటే వాళ్ళు ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాతనా బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే వాటెవర్, కొంచెం సమాజంలో మంచి నైతిక విలువలు పెంచే విధంగా పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు, అది కూడా వినిపించుకుంటారు. దాంట్లో వ్యూస్ 2000 ఉంటాయి. సెన్సేషన్ ప్రెగ్నెంట్ అని మీరు అన్నారు చూసారు, మామూలుగా దీని మీద 10 లక్షల వ్యూస్ వస్తాయి. నేను ఎందుకంటానంటే ఒక పాజిటివ్ థాట్స్ చెప్పి మన సమాజాన్ని, యువతరాన్ని మళ్లించాలి. అద్భుతమైన యువతరం ఉంది, బట్ వాళ్ళ చేతుల్లో అదుపులేని స్వేచ్ఛ ఉంది. ఈ ఫోనులను మనం కనుక్కొని దేనికో తెలుసండి మీకు, ఇది మనకు బానిసలుగా ఉండటానికి, ఈ వస్తువుల్ని సౌఖ్యాలుగా. కానీ దీంట్లో మనం బానిసలుగా మారకూడదు. అందుకని దయచేసి ఒక పాజిటివ్ థాట్లో వెళ్ళాలి. పిల్లల్ని పెంచే విధానంలో కూడా కొంత మార్పు రావాల్సి ఉందని చెప్పి మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.